ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 131వ శ్లోకం. అష్టమూర్తిర్రజా జైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతాద్వైతవర్జిత. అష్టమూర్తి జ్ఞానస్వరూపులకు సరస్వతులు 8 మంది. అష్టవిధములకు లక్ష్ములు, అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు, ఈశ్వరులు 8 మంది. జ్ఞాన భూమికలు, అజ్ఞాన భూమికలు 8, అష్టదిక్పాలకులు. ఇలా ఇవన్నీ 8 మూర్తులు. వీటి స్వరూపమే జగన్మాత. జ్యోతిష్శాస్త్రపరంగా జీవి తను కుటుంబ సహార్త బంధుపుత్రాది పత్ని మరణాన్ని అను 8 అవస్థలందు చరిస్తూ ఉన్నాడు. వీటికంతయు మూలమగు జగన్మాత అష్టమూర్తి అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం అష్టమూర్త్యై నమః. అజా పరమేశ్వరి పరాతత్వం శాశ్వతమైనది, నాశరహితం. పుట్టుక, పెరుగుదల, బాల్యం, యవ్వనం, కౌమార, వృద్ధాప్యమును మార్పులను చెందుట, మరణించుట అను అవస్థలకు లోను కానిది. సర్వదా 16 సంవత్సరముల బాలిక పరమేశ్వరి. సర్వ జగత్తుకు సృష్టికర్త. తనకు పుట్టుక కానీ మరణం కానీ లేని శాశ్వత తత్వం అమ్మ. అందుకే ఆమె అజా అని పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం అజాయై నమః. జైత్రి దుష్టులను దండించటంలోనూ అజ్ఞానాన్ని నాశనం చేయుటలో జయము సాధించున్నది అమ్మ. సృష్టి, స్థితి, లయము, తిరోగమనము, అనుగ్రహము అన్నవి పంచకృత్యములు. వాటిని నిర్వహించుటలోనూ నియమించుటలోనూ నేర్పును, సర్వ సమర్థతను కలది అమ్మ. పంచకృత్యములందు సమర్థత కలిగిన అమ్మ మూల ప్రకృతి అను అజ్ఞానమును తన అధీనమునందు ఉంచుకున్నది. సర్వదా సర్వత్రా జయమును పొందునది అమ్మ. జయమే తన రూపంగా కలది అమ్మ. కావున అమ్మ జైత్రి అని పిలువబడినది. ఓం ఐం హ్రీం శ్రీం జైత్రై నమః. అజా జైత్రీ లోకయాత్రా విధాయిని. సర్వచరాచర జీవులను సృజించున్నది పరమేశ్వరి. జీవులకు వారి వారి ప్రారబ్ధ సంచిత ఆగామ కర్మలను అనుసరించి వారి వారి పుట్టుక శరీరములను ఏర్పాటు చేస్తుంది. జీవిత విధానాలను నిర్ణయిస్తుంది, ఆచరింపజేస్తుంది. సృజించిన లోకంలో జీవి చరించవలసిన విధి విధానాన్నే లోకయాత్రా విధానంగా చెప్పబడింది. జీవులలో మానవుడు జ్ఞాన సంబంధ జీవి. జ్యోతిష్శాస్త్రం ద్వారా జీవన విధానాన్ని తెలియ అవకాశం కలవాడు. జాతక కుండలినిలోని మేషాది రాసుల ద్వారా వారి వారి జీవిత విధానాన్ని తెలుసుకునే అవకాశం కల్పించినది పరమేశ్వరి. అందుకే ఆమె అజాజైత్రీ లోకయాత్రా విధాయిని. ఓం ఐం హ్రీం శ్రీం అజాజైత్రీ లోకయాత్రా విధాయిన్యై నమః. ఏకాకిని. సర్వచరాచరం నశించినప్పుడు బిందు రూపంలో అవ్యక్తంగా ఉన్న పరాశక్తి ఏకాకిని. ఏకమేవాద్వితీయం బ్రహ్మ. తనకన్నా రెండవ వస్తువు లేనిది. తానే సర్వమునకు కారణమైనది. తనకంటూ ఎవరూ లేనిది. అనగా పంచభూతములు లేవు, శరీరాలు లేవు, శరీరములను ధరించిన శరీరధారులు లేరు. చైతన్య ప్రకాశంగా సర్వమును తనలో లీనం చేసుకుని వెలుగొందు మహాచైతన్యమే ఏకాకిని. ఓం ఐం హ్రీం శ్రీం ఏకాకిన్యై నమః. భూమరూప. యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యద్విజానాతి స భూమః అని శృతి. ఏకాకిని అను నామమును మరింత దృఢపరుస్తూ ధృవపరుస్తూ చెప్పబడినది భూమా అన్న నామం.
ఎక్కడ పరాతత్వము తప్ప అన్యము కనపడదో, వినపడదో, తెలియబడదో అక్కడున్న పదార్థం తత్వం పరాతత్వం. చూచునది కానీ, వినునది కానీ, ఆలోచించునది కానీ లేనిది ఏదో అదే పరాతత్వం. దానినే భూమరూపాగా కీర్తించారు వసిన్యాది దేవతలు. ఓం ఐం హ్రీం శ్రీం భూమరూపాయై నమః. నిర్ద్వైత. ద్వైతమనగా రెండు పదార్థములు, జనన మరణములు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, రాత్రింబవళ్ళు మొదలగునవి ద్వైతములు. కంటికి కనిపించు విశ్వమునకు మూలములు, అజ్ఞానమునకు కారణములు, ముక్తికి బంధనాలు. రాగద్వేషాలను నియమించి సమత్వమును సాధించాలి. ఫలితం సర్వమందున్న పరాచైతన్యం అని అర్థమవుతుంది. అదే పరారూపమగు నిర్ద్వైతం. ఓం ఐం హ్రీం శ్రీం నిర్ద్వైతాయై నమః. ద్వైతవర్జిత. నిర్ద్వైత స్థితిని మరొక పర్యాయం గుర్తుకు తెచ్చుకోవటమే ద్వైతవర్జిత. భగవతారాధన కూడా ద్వైత భావనే. భక్తుడు భగవంతుడు రెండు పదార్థములు. ఆ భేద భావన లేని అర్చన దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతనః. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నది శృతి. ఈ శరీరాన్నే దేవాలయంగా తలచి జీవుడే పరమాత్మ అని పూజింపమని శృతి భావన. అజ్ఞాన రూపము భేద భావన నశించుటకు జగన్మాత అనుగ్రహం కారణం. అందుకే పరమేశ్వరి ద్వైతవర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం ద్వైతవర్జితాయై నమః.